ఆ రకంగా ఈయన ఒకటేదన్నా బాంబు పేల్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకు ఇలా సాదాసీదా ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పాడు అనే దాని మీద రకరకాల కథలు వినిపిస్తున్నాయి. అయితే డీకే కూడా అసమర్థుడేం కాదు. సో డీకే ఖచ్చితంగా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటన్నిటినీ కూడా సమర్థంగా వాటన్నిటినీ సెటరైట్ చేసుకునేటువంటి కెపాసిటీ అయితే ఉంది. ఆ రీజనల్ పవర్ సెంటర్స్ అవన్నీ కూడా ఎక్కడా కూడా మళ్ళీ సపరేట్ ఇవి తలెత్తకుండా వాటన్నిటిని ఆర్గనైజ్ చేసుకోగలిగినటువంటి మేనేజింగ్ కెపాసిటీస్ అయితే డీకేకి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సిద్ధరామయ్య రోల్ భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది అయితే కొంత సస్పిషియస్గానే ఉంటుంది తప్ప స్మూత్గా ఉండదు. ఎందుకంటే బీజేపీ కూడా ఈ ప్రస్తుతానికి ఇప్పుడు సైలెంట్గా ఉన్నా కూడా సిద్ధరామయ్యని ఏదో ఒక విధంగా పించి చేయటం అనేది. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో జరిగిన పరిణామాల విషయంలో కూడా మీరు అదే అన్నారు, డిఎంకే విజయ్ ప్రమాణ స్వీకారానికి మేము అడ్డు తగలము అని కామ్గా ఉంటాం. తర్వాత బీజేపీ వాళ్ళకున్న రాజ్యసభ సభ్యులను ఏమన్నా తీసుకునే ప్రయత్నం చేస్తుందా, ఇలాంటివన్నీ వచ్చాయి. అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనే కాబట్టి ఇప్పటికిప్పుడు మొత్తానికి డీకే కళ నిజమైనా కూడా మరి భవిష్యత్తులో వ్యవహారం అంతా సున్నితంగా సాగుతుందా లేదా, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి